దోస్తం నమస్కార్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదం మళ్ళీ గెలిచింది. సర్వేలన్నీ తప్పయ్యాయి. మెజారిటీ అమెరికన్లు ట్రంప్కు చాలా సైలెంట్గా భారీగా ఓట్లేశారు. ట్రంప్ గెలిచారు. ట్రంప్ విజయావకాశాలను ఒకసారి పరిశీలిస్తే అమెరికన్లలో భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో డొనాల్డ్ ట్రంప్ సక్సెస్ అయ్యారు. పెరిగిపోతున్న వలసదారుల పట్ల అమెరికన్లు చాలా కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళ వరకు ఎందుకు, అమెరికాలోని మన తెలుగు వాళ్ళ మనస్తత్వం గురించే చెప్పుకుందాం. ఓటు హక్కు లేని H1B వీసాదారులు, డిపెండెంట్ వీసాపై అమెరికా వెళ్ళిన వాళ్ళు ట్రంప్ ఓడిపోవాలని దేవుడికి 1000 మొక్కులు మొక్కుకుంటే అమెరికాలో సిటిజన్షిప్ ఉన్న మన తెలుగోళ్లే డొనాల్డ్ ట్రంప్కు భారీగా ఓట్లేశారు. ఒక ప్రధానమైన కారణం ఏమిటంటే మన తెలుగోళ్లలో చాలామంది ఇంజనీరింగ్ చదువు కోసమో H1B వీసాతోనో ఉద్యోగం కోసం అమెరికాకు వచ్చి అమెరికాను చేపల మార్కెట్లా మార్చేసి మాకున్న డిమాండ్ను తగ్గించేస్తున్నారన్న కోపంతో అమెరికన్ సిటిజన్షిప్ ఉన్న తెలుగోళ్ళు ట్రంప్కు భారీగా ఓట్లేశారు. 10 సంవత్సరాల కిందట మన తెలుగు పేపర్లలో ఎక్కువగా కొన్ని ప్రకటనలు వస్తుండేవి. స్వదేశీ ఆగమన శుభాకాంక్షలు అంటూ వాళ్ళ కూతురో కొడుకో అమెరికా నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు లోకల్ న్యూస్ పేపర్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రకటనలు చాలా వరకు లేవు కదా. మరి ఆ క్రేజ్ తగ్గిపోతుంటే అమెరికన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్లకు కడుపు మండదా? ఆడవాళ్ళ సంగతి తెలియదు కానీ అక్కడున్న మగాళ్లలో చాలామంది ఇదే బాపతం. సిటిజన్షిప్ ఉన్న చాలామంది తెలుగు వాళ్ళే ఇలా ఉంటే అక్కడే పుట్టి పెరిగిన అమెరికన్లు వలసదారుల పట్ల వ్యతిరేకతను పెంచుకోవటంలో తప్పు ఏమైనా ఉందా? అమెరికా ఇప్పుడు వలసదారులు ఆక్రమించుకున్న దేశం అయిపోయిందని వాళ్ళ సంగతి తేలుస్తా వలసదారులారా సిద్ధంగా ఉండండి అంటూ ట్రంప్ ఎన్నికల ర్యాలీల్లో పదే చెప్పటం అమెరికన్లను బాగా ఆకట్టుకుంది. ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాల నుంచి పెరిగిపోతున్న వలసలు పాశ్చాత్య దేశాలను చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నాయి. శాంతి భద్రతలు లోపించటం, సేవలు, ఉపాధి రంగంపై ఒత్తిడికి గురి కావటం ప్రధానమైన కారణాలు. జార్జియాలో జరిగిన తన చివరి ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు. 1798 అమలు చేసిన ఏలియన్ ఎనిమీస్ యాక్ట్ను అమలు చేసే ఆలోచనలో ఉన్నానని ట్రంప్ బహిరంగంగా ప్రమాణం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్, జర్మనీ, ఇటలీ వాసులను కట్టడి చేయడానికి అప్పట్లో ఈ చట్టాన్ని వాడేవాళ్ళు. అమెరికాలోకి అక్రమంగా వలస వచ్చి అమెరికన్లను చంపేస్తున్న వలసదారులకు మరణశిక్ష విధించటమే ఏలియన్ ఎనిమీస్ యాక్ట్ ఉద్దేశం. ఎన్నికల ప్రచారంలో ఇమ్మిగ్రేషన్ హామీలకు సంబంధించిన ప్రచారం కోసం రిపబ్లికన్లు ఏకంగా 243 మిలియన్లు ఖర్చు చేశారంటే వలసదారుల పట్ల ట్రంప్ ఎంత కఠినంగా ఉండబోతున్నారో స్పష్టంగా తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడుగా తాను గెలిస్తే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపుతానంటూ ట్రంప్ పదే చేసిన స్టేట్మెంట్లు అమెరికన్లను బాగా ఆకట్టుకుంది. ఈ విషయంలో పూర్తిగా వెనకబడ్డానని గమనించిన కమల చివరిలో తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. అమెరికా అధ్యక్షుడుగా చైనాను ఒక ఆట ఆడిస్తానని, అదే చైనా కమలాను ఒక చిన్న పిల్లలా చూస్తుందని వాక్చాతుర్యాన్ని ప్రదర్శించాడు ట్రంప్. 2023 నుంచి 2024 వరకు అమెరికాలో జరిగిన హింసాత్మక సంఘటనల్లో పోలీసులు అరెస్టు చేసిన వలసదారులను జో బైడెన్ ప్రభుత్వం బేషరతుగా విడుదల చేయటం, 2020 నుంచి 2024 వరకు ఇన్ఫ్లేషన్, ఇమ్మిగ్రేషన్, ఫారిన్ పాలసీ పట్ల జో బైడెన్ అనుసరించిన తీరుతో అమెరికన్లు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. డెమోక్రాట్ల పట్ల వ్యతిరేకతను పెంచింది. భావోద్వేగాలను రెచ్చగొట్టడంలోనూ అమెరికన్లకు భరోసా ఇవ్వటంలోనూ ట్రంప్తో కమలా హారిస్ ఎక్కడా పోటీ పడలేకపోయారు. అందుకే ట్రంప్ విజయం ఏకపక్షంగా సాగింది. సుమారు 7 కోట్ల మంది ప్రజలు ముందుగానే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కువ మంది రిపబ్లికన్లే ముందస్తు ఓటింగ్లో పాల్గొని మైండ్ గేమ్ ఆడితే డెమోక్రాట్లు మాత్రం ఎన్నికల చివరి అంకంలో పూర్తిగా వెనకబడిపోయారు. ఏ ఎన్నికల్లో అయినా రాజకీయ పార్టీలు మైండ్ గేమ్ ఆడటం చాలా ఇంపార్టెంట్. మన ఆంధ్రప్రదేశ్ విషయానికే వస్తే మే 13వ తేదీన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. పోలింగ్కు 2 వారాల ముందు నుంచే దో నెంబర్ మార్కెట్లో జగన్ ఓడిపోతున్నాడు, కూటమి గెలుస్తోందని రూపాయికి ₹1.15 లెక్కన దో నెంబర్ మార్కెట్లో బెట్టింగ్లు మొదలయ్యాయి. అవతల వాళ్ళ మైండ్ గేమ్ను వైఎస్ఆర్సీపీ చాలా తేలికగా తీసుకుంది. ఎన్నికల్లో కేవలం ప్రజలను మాత్రమే నమ్ముకోవటం కాదు, ప్రజల మూడ్ను మార్చే వ్యూహాలను ఎప్పటికప్పుడు రాజకీయాల్లో అమలు చేస్తూ ఉండాలి. ఒక సైకాలజీ ప్రకారం చాలామంది తటస్థ ఓటర్లు తమ ఓటు మురిగిపోకూడదని కోరుకుంటూ ఉంటారు. వ్యక్తిగత జీవితంలో ఎలాగో గెలవలేకపోతున్నాం, కనీసం గెలిచే పార్టీకి ఓటు వేసి నేను కూడా గెలిచేశానన్న ఫీలింగ్లో ఉండాలనుకుంటారు తటస్థ ఓటర్లు. స్ట్రాటజిస్టులు చేసేది ఇదే.
సరే, ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఇద్దరు ముగ్గురు స్ట్రాటజిస్టులు అనలిస్టులు బయలుదేరారనుకోండి, అది వేరే విషయం. ఈ ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్గా లెక్కలోకి తీసుకున్న అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లోనూ డొనాల్డ్ ట్రంప్ హవా ఏకపక్షంగా సాగింది. ఎన్నికల్లో ఏ ఒక్క అవకాశాన్ని ట్రంప్ వదులుకోలేదు. ట్రంప్ గెలవకపోతే భవిష్యత్తు ఇబ్బంది అవుతుందన్న నిర్ణయానికి వచ్చారు మెజారిటీ అమెరికన్లు. ట్రంప్కు భారీ మెజారిటీని కట్టబెట్టారు. ట్రంప్ హామీ ఇచ్చినట్టు వలసదారులను అమెరికా నుంచి తరిమేస్తే అంతిమంగా నష్టపోయేది కూడా అమెరికన్ వ్యాపారవేత్తలే. చాలామంది భారతీయ విద్యార్థులు ఖర్చుల కోసం తక్కువ జీతాలకే అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తుంటారు. వలసదారులు ఎక్కువ ఉంటేనే తక్కువ జీతాలకు లభిస్తారు, తక్కువ ఉంటే ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మానవ వనరుల కొరతతో అమెరికన్ కంపెనీలకే ఇబ్బంది రావచ్చేమో. అన్ని విషయాల్లోనూ కన్నుకు కన్ను, పన్నుకు పన్ను ఫార్ములా కరెక్ట్ కాకపోవచ్చు. ట్రంప్ ఏం చేస్తాడో చూడాలి. ఇండియాలోని చాలా మంది జాతీయ భావాలు కలిగిన నేషనలిస్టులు కోరుకున్నట్టే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచారు. ఇమ్మిగ్రేషన్, పన్నులు పెంచడం, ఈ రెండు విషయాల్లో తప్ప భారతదేశం గురించి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి డొనాల్డ్ ట్రంప్ పూర్తి పాజిటివ్గా ఉన్నారు. మిచిగన్లో జరిగిన ఎన్నికల సభలో నరేంద్ర మోడీని ట్రంప్ బహిరంగంగా పొగడటం, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ట్రంప్ ఖండించటం భారత జాతీయవాదులకు ఇప్పుడు చాలా బలం కలిసొచ్చినట్టయింది. అధికారం ఉంది, డబ్బు ఉంది, ప్రపంచంలో పెద్దన్న హోదా ఉంది. ఇంకేం కావాలి? ఈ ప్రపంచంలోని ప్రతి దేశాన్ని డొనాల్డ్ ట్రంప్ భయపెట్టడానికి. 2017లో ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక చైనాను బెదిరించి ట్రేడ్ వార్ జరిపి అమెరికన్ కంపెనీల మేధో హక్కులను దోచుకున్నందుకు చైనా నుంచి $50 బిలియన్ వరకు అమెరికన్ కంపెనీలకు కట్టించాడు ట్రంప్. పన్నులు, H-1B వీసాలు, ఈ రెండు విషయాల్లో తప్ప ట్రంప్, నరేంద్ర మోడీ ఇద్దరిది హిట్ కాంబినేషన్ కిందే చూడాలి. ఒకటైతే నిజం, డొనాల్డ్ ట్రంప్ గెలుపు వల్ల ఆర్థిక పరంగా అమెరికాకు మంచే జరుగుతుంది. ఎందుకంటే పుట్టుకతోనే కోటీశ్వరుడైన డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలన్నీ డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి కాబట్టి. దోస్తం, ధన్యవాద్.